తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారి గ్రహస్థితులు బుధుడు 7వ స్థానంలోను, సూర్యుడు 8వ స్థానంలోను, శుక్రుడు 9వ స్థానము, శని భగవానుడు 4వ స్థానము, కుజుడు 7వ స్థానము, రాహువు మేషరాశిలో 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీ యొక్క పార్ట్నర్తో, అది కుటుంబ పరంగా, దాంపత్యపరంగా, దంపతుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇటు బిజినెస్ పరంగా చూసినట్టయితే మీ పార్ట్నర్తో సత్సంబంధాలు బలపడతాయి. గతంలో ఏవైనా ఇబ్బందులు కానీ, మనస్పర్ధలు కానీ ఉండి ఉంటే, ఇటు కుటుంబంలోనూ ఇటు బిజినెస్లోనూ కూడా ఉండి ఉంటే అవి సమసిపోయి మంచి దృఢమైన సంబంధము ఏర్పడే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో మీరు ఊహించని స్థాయిలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. విస్తరణకు కానీ, బ్రాంచెస్ పెట్టుకోవడానికి కానీ, కొత్తగా వ్యాపారంలోకి రావడం కానీ, లేదా అంటే వ్యాపారంలో పెట్టుబడులకు కానీ, లేదా కొత్తది ఏదైనా ఇంట్రడ్యూస్ చేయడానికి కానీ, ఇలా మీరు ఏదైతే అనుకుంటారో వర్తక వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది అనుకూలమైన సమయము. మీ ఆలోచనను ఆచరణలో పెట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు పెద్దవిగా మారే అవకాశం కనబడుతోంది. ఈ వారం రోజుల సమయంలో సంయమనం పాటించి కుటుంబంలో తగాదాలు రాకుండా సమయస్ఫూర్తిగా మెలిగే ప్రయత్నం చేసుకోండి. ఆస్తి వ్యవహారాల్లో సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. అది అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్కచెల్లెల మధ్య కావచ్చు, కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. అందులోనూ జీర్ణ వ్యవస్థకు సంబంధించి, చిన్న ప్రేవులకు సంబంధించి, దీంతో పాటు చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ లేదా అనారోగ్య సూచనలు కానీ గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శనివారం రోజు శని భగవానుడికి తైలాభిషేకం కానీ, నల్ల నువ్వుల అభిషేకం కానీ తప్పనిసరిగా చేయించుకోండి. హనుమాన్ చాలీసా పారాయణ మీ నోటితో మీరు 3 సార్లు చదివే ప్రయత్నం చేయండి. మాకు చదవడం రాదు అని అనుకున్న వాళ్ళు వినే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. దీంతో పాటుగా మాస శివరాత్రి అని మనకి ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది కదా, ఆ మాస శివరాత్రి రోజు సంపూర్ణంగా ఉపవాసం ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఈ రాశిలో ఉండేవారు తదుపరి రోజు మాత్రమే మీరు భోజనం చేయాలి. ఆ రోజంతా ఉపవాసంతో పళ్ళు లేదా పాలు వీటిని మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. ఇవి ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన ఫలితాలు. నమస్తే.